విశాఖ నగరంలో అగ్ని ప్రమాదాల పరంపర కొనసాగుతుంది. మెడికవర్ ఆసుపత్రిలో ముందుగా ప్రమాదం, ఆ తరువాత రైల్వే స్టేషన్లో చెలరేగిన మంటలు, మొన్న సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో సంభవించిన అగ్ని ప్రమాదం, నేడు కాలి బూడిదవుతున్న బీచ్ రోడ్లోని డైనో పార్క్. విశాఖ నగరంలో బీచ్ రోడ్డు వద్ద ఉన్న డైనో పార్కులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా దట్టమైన పొగలతో కూడిన మంటలు వ్యాపించి డైనో పార్కు మొత్తం అగ్నికి ఆహుతయ్యింది. విషయం తెలుసుకున్న పార్కు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. వాటర్ అయిపోతుంది ఇంకా మాకు 30 minutes బ్యాక్ ఫైర్ కాల్ వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇమ్మీడియట్గా సూర్యాబాగ్ ఫైర్ స్టేషన్ నుంచి మన దగ్గర ఉన్నటువంటి ఫైర్ వెహికల్ని ఇమ్మీడియట్గా టర్న్అవుట్ చేశాము. దాంతోపాటు ఇక ఫైర్స్ ఇక మంటలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి ఇంకొక వెహికల్ని కూడా టర్న్అవుట్ చేయడం జరిగింది. ఫోమ్ కాంపౌండ్ యూజ్ చేసి ఇమ్మీడియట్గా మా వాళ్ళు సమర్థవంతంగా ఈ ఫైర్ని వితిన్ 10-15 minutesలోనే కంట్రోల్ చేయగలిగారు. అయితే ఇక్కడ మాకు ప్రైమా ఫేసీగా తెలిసింది ఏంటంటే షార్ట్ సర్క్యూట్ ద్వారా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు అని భావిస్తున్నాము. అయితే ఇక్కడ సింథటిక్ మెటీరియల్, ఫోమ్ లాంటి మన ప్లాస్టిక్ మెటీరియల్ ఉండటం వల్ల ఫోమ్ కాంపౌండ్ కూడా వాడి ఇమ్మీడియట్గా ఫైర్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఈ మధ్య చూసినట్లయితే గత 2-3 వారాల్లో మనకి హాస్పిటల్స్లో ఒక 2 ఫైర్ యాక్సిడెంట్స్ జరిగాయండి. అలానే ఈరోజు ఇది జరిగింది. దీనికి సంబంధించి మేము ముఖ్యంగా చూసినట్లయితే ఎక్కువగా ఎక్కడైనా సరే బ్యాటరీ, ఇప్పుడు మనకి అక్కడ జరిగినటువంటి అంతకుముందు 2 weeks బ్యాక్ జరిగింది అయితే బ్యాటరీ ప్రాబ్లం, బ్యాటరీ బ్లాస్ట్ మేము వెరిఫై చేయాలండి. బేసికల్గా 2 entries అయితే కంపల్సరీ ఉండాలి. ఎంట్రీ ఎగ్జిట్ మేము వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారా లేదా అది వెరిఫై చేసి దానికి తగ్గట్టుగా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.